గత పాలకులు ఎవరు కూడా మారుమూల గ్రామాలకి ఏ నచ్చేవాడు కాదు. కానీ ఈ అప్పలరాజు అనే వ్యక్తి మాత్రము ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి అది వాడు అవతల వ్యతిరేక ప్రభుత్వం తాలూకా కార్యకర్త అయినా సరే ఆడు నా తాలూకా మనిషి అని వాడి ఇంటికి వెళ్లి వాళ్ళు ఎవరైనా అర్హులుంటే వాళ్ళకి ప్రతి ఒక్క పథకం అందేటట్లుగా సచివాలయ వ్యవస్థ వారికి వాలంటీర్కి తెలియజేస్తున్నారు. కానీ గిరిజన గ్రామాల్లో కూడా ఈ రోజు సందర్శించిన ఏకైక వ్యక్తి ఎవరంటే అప్పలరాజు గారు. గత ప్రభుత్వంలో మా తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు అనే వాళ్ళ పాలకుల తాలూకా ఇతిహాసాన్ని చెప్పుకుని బ్రతుకున్న నాయకుల కన్నా ఇతను స్వతహాగా వచ్చిన నాయకుడు. ఎటువంటి రాజకీయ కుటుంబం నుంచి లేకుండా స్వతహాగా తాను వచ్చి పేదవాడి కష్టాలు తెలుసుకొని పేదవాడి తాలూకు వాడికి ఏంటి అవసరమో ప్రతి ఒక్క కార్యకర్త ద్వారా, నెక్స్ట్ వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేసి వాళ్ళకి ఆ పథకం అందేటట్లు చూడండి, వాడు మన కార్యకర్త కాకపోయినా పర్లేదు, ఎవరైనా సరే వాడు అర్హుడైతే మాత్రం ఆ పథకం వాడికి అందేటట్లు చూడండి అనేసి ఈ నవరత్నాలు అనేవి ప్రతి ఒక్కరికి అందేటట్లు చేస్తున్నారు మన సీదిరి అప్పలరాజు. మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా